నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. యథావిధిగా ప్రతి వీడియోలో అడుగుతున్నట్టు ఒక చిన్న ప్రశ్నతోటి ఈ వీడియో కూడా స్టార్ట్ చేస్తాను. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మీ అభిప్రాయం తెలుసుకునేందుకు నేను ఇచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, లిక్కర్ స్కామ్లో, ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ నుంచి సక్సెస్ఫుల్గా తప్పించుకుంటాడా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటన్నది కూడా నా కింద కమెంట్ రూపంలో తెలపండి. నేను ఇచ్చే ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు, ఆప్షన్ బి లేదు ఖచ్చితంగా తప్పించుకుంటాడు. ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే, ఈ రెండూ కాకుండా వేరే వేరే అభిప్రాయాలు ఉన్నా సరే నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. తాజాగా బ్రేకింగ్ న్యూస్ అందరూ చూసే ఉంటారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి, లిక్కర్ కేసుకు సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గతంలో అనేక సందర్భాల్లో నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి చెప్పేసి పెద్ద ఎత్తున కోర్టులో పోరాడాడు. ఆ నేపథ్యంలోనే తాజాగా తన తండ్రికి ప్రమాదవశాత్తు ఆయన కిందపడి చెయ్యరగటం, అనారోగ్యం పాలవడంతో ఆ యొక్క అంశానికి సంబంధించి తండ్రికి అనారోగ్యంగా ఉంది కాబట్టి ఈ సందర్భంలో తనను అరెస్ట్ చేసే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందని, తనకి ముందస్తు బెయిల్ ఇచ్చి ఆదుకోవాలని, తన తండ్రిని పరామర్శించడానికి ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాలన్నా సరే భయంగా ఉంది, ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి భయపడిపోతున్నానని చెప్పేసి అర్జెంటుగా హైకోర్టును ఆశ్రయించాడు. సరే, ఆ మెడికల్ రిపోర్ట్లు అవన్నీ చూసిన తర్వాత ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఒక మధ్యంతర రిలీఫ్ అయితే ఇస్తాం, 3వ తారీఖు వరకు, ఏప్రిల్ 3వ తారీఖు వరకు మిథున్ రెడ్డిని టచ్ చేయొద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, అరెస్టు చేయొద్దని చెప్పేసి తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చారు. ఆ రిలీఫ్ సందర్భంగా ఆయన రావటం, తన తండ్రిని చూసుకోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈరోజు 3వ తారీఖు, మరి ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదు, ఈరోజు క్లియర్గా చెప్పాలి కాబట్టి అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదు అని చెప్పేసి నిరాకరిస్తూ ఆ పిటిషన్ తోసిపుచ్చుతూ డిస్మిస్ కూడా చేసేసింది. మనకు తెలిసిన కారణాలు ఏంటో కూడా గతంలోనే ఏజీ వంటి వాళ్ళు అనేక సందర్భాల్లో హైకోర్టు కూడా తెలియజేశారు. అరే, కేసు ఇంకా అపరిపక్వ స్థితిలోనే ఉంది, పూర్తి స్థాయిలో పరిపక్వ స్థితికి రాలేదు, మరి మిథున్ రెడ్డి ఎందుకు తొందరపడుతున్నాడో అర్థం కావట్లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇంతవరకు మిథున్ రెడ్డిని ఏ దశలోనూ ఆయన్ని కానీ ఆయన పేరుని కానీ చేర్చలేదు. అయినా సరే మిథున్ రెడ్డి నా పేరు ఉండొచ్చు, నా పేరు ఖచ్చితంగా ఉంటుంది, ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను లోపలేస్తారు, జైల్లో పెడతారని చెప్పేసి ఎందుకు భయపడుతున్నాడో మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు. సరే, అదే సందర్భానికి ఆయన తండ్రి కింద పట్టడం, చెయ్యరు కొట్టుకోవటం, హాస్పిటల్ పాలవటం, ఆ సందర్భంగా రిలీఫ్ దొరికినా ఫైనల్గా ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా అనేటటువంటి మీమాంసకు, సందిగ్ధతకు తెరదించేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అవసరం లేదు, ప్రస్తుతం ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదు అని చెప్పేసి డిస్మిస్ చేసి అవతలేసింది. ఇక ఇక్కడి నుంచి రెండవ కథ స్టార్ట్ అవ్వాలి. ఏంటా రెండవ కథ? మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, మరి ఈయన ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి సుప్రీంకోర్టులో కేసు వేసుకోవాలి, అక్కడ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయాలి, దానికి ఎంతో కొంత టైం పడుతుంది. ఆలోగా ఈ అరెస్టుల ప్రక్రియ, ఈ తతంగం ఇవన్నీ ఏమన్నా పూర్తి చేస్తారా, లేదు అక్కడ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకొని అక్కడ కూడా ఫైనల్ తీర్పు వచ్చేంత వరకు ఆగుతారా అనేదైతే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. అందుకే నేను ముందుగానే అడిగాను ప్రశ్న, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ నుంచి తప్పించుకుంటాడా, ఏం జరుగుతుందనేది మీ ఊహకే వదిలేస్తాను. ఇప్పుడు మనం కరెక్ట్గా సంధి కాలంలో ఉన్నాం. హైకోర్టు ఇవ్వలేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ ఇలాంటి రిలీఫ్ లేదో తెచ్చుకునే లోపల మూసేస్తారా, లేదంటే అక్కడ కూడా పూర్తి స్థాయిలో తీర్పు వచ్చేంత వరకు, ఏదో నిర్ణయం సుప్రీంకోర్టు చెప్పేంత వరకు ఆగుతారా అనేది ఇప్పుడు ప్రశ్న. సరే, దానికి కూడా మరికొన్ని రోజుల సమాధానాలు అయితే తెలియబోతున్నాయి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, అసలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు వరకు దారితీసే పరిస్థితులు ఉన్నాయా, ఎక్కడిరుక్కున్నాడు, ఏం జరిగింది,
ఇంతవరకు అంటే పేకల వరకు ఎందుకు పరిస్థితులు వచ్చాయనేది ఒక్కసారి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ స్టోరీ మనకు తెలియాలంటే ముందుగా ఇంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ మీద, లిక్కర్ అంశం మీద ఫోకస్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఎక్కడ స్కామ్ జరిగింది, ఎలా స్కామ్ జరిగింది, దానికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఏ రకంగా స్కామ్ చేశారు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టుకున్నారని చెప్పేసి ఒక్కొక్కటి పద్ధతి ప్రకారం తవ్వుతూ తీస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి చోట పర్యటించి అనుమానాలున్న ప్రతి చోట తవ్వుతూ రికార్డులు స్వాధీనం చేసుకుంటూ ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని, ఇందులో జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉన్న చాలామంది పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్నారని, విజయసాయిరెడ్డి బంధువులు కానివ్వండి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానివ్వండి, ఆయన తండ్రి కానివ్వండి, ఇలా అనేక మంది పాత్రలు, పేర్లు అనేవి ఒక్కొక్కటిగా అనేక సందర్భాల్లో తెర మీదకు రావడం జరిగింది. ఈ తెర మీదకు వస్తున్నటువంటి క్రమంలోనే అన్ని వేళ్లు మిథున్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఆ కింగ్ పిన్స్లో మిథున్ రెడ్డి కూడా ఒకడు అనేటటువంటి అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు ఖాయం అని చెప్పేసి అందరూ ఒక అంచనాకు వచ్చారు. ఆ అంచనాకు వచ్చినటువంటి క్రమంలోనే ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి అప్డేట్ అంటే, ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి, మరి అతను అరెస్టు చేశారా, విచారణకు పిలిపించారా, ఏం జరిగిందో తెలియదు, కానీ పోలీసు విచారణలో అతను అనేక కీలక విషయాలు చెప్పాడని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు చెప్పాడని, అప్రూవర్గా మారి మరీ అతని పేరు చెప్పాడని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు అయితే గుప్పమన్నాయి. ఇక అక్కడి నుంచి మిథున్ రెడ్డిలో భయం మొదలైంది. ఎవరో అధికారట, అప్రూవర్గా మారాడట, నా పేరు చెప్పాడట, కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇతను గగ్గోలు పెట్టడం, గోల చేయడం, గందరగోళం చేయడం అంతా అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. అది మొదటి పాయింట్ అనుకుంటే, ఇక రెండో అప్డేట్, రెండో కీలక అంశం, ఆ మధ్యకాలంలో కాకినాడ సీపోర్టుకు సంబంధించినటువంటి అంశంలో విజయసాయిరెడ్డిని విచారణకు పిలిపించారు. సరే, కాకినాడ సీపోర్టు వాటాలు అలా మారాయి, విక్రాంత్ రెడ్డి పాత్ర ఏంటి, నీ పాత్ర ఏంటి, ఈ వ్యవహారం అదంతా మొత్తం అడిగారు. సరే, ఆయన సమాధానం అనేది చెప్పాడు. చెప్పిన నేపథ్యంలో బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ విలేకరులు అడిగినా అడగకపోయినా సరే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు సాయిరెడ్డి. అందరూ షాక్ అయిపోయారు. ఇదేంటి, సీపోర్టో సెజ్ గురించో మాట్లాడతాడనుకుంటే, వాటాల గురించి మాట్లాడతాడనుకుంటే, విక్రాంత్ రెడ్డి గురించి మాట్లాడతాడనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాడనుకుంటే, ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు అందుకున్నాడు, అసలు దీనికి విజయసాయిరెడ్డికి సంబంధం ఏంటి, ఎక్కడ కలుపుదామని చూస్తున్నాడని చెప్పేసి అప్పటికే చాలామందికి డౌట్ వచ్చింది. ఆ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి గురించి ఇండైరెక్ట్గా ఇదంతా ఏం లేదు, కసిరెడ్డి రాజ్, ఏది జగన్మోహన్ రెడ్డికి ఐటీ అడ్వైజర్, కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అసలు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి విజయం అందుకున్నటువంటి నేపథ్యంలో 2019లోనే మెయిన్ ఆ క్వార్టరీలో ఉన్నటువంటి వ్యక్తి, స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కసిరెడ్డి రాజే. ఒక సాధారణ ఐప్యాక్ ఎంప్లాయీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజ్ అనేటటువంటి వ్యక్తి అనతి కాలంలోనే జగన్మోహన్ రెడ్డి మనసు చోరగొని తన క్వార్టరీలో చేర్చుకునేటటువంటి స్థాయికి తీసుకొచ్చాడంటే ఇక అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి కసిరెడ్డి రాజు కూడా లాస్ట్ మినిట్లో ఎందుకో ఆఖరి సంవత్సరంలో ఆ క్వార్టరీ నుంచి జంప్ అయిపోయాడు. ఒకసారి ముందుగానే అపజయాన్ని ఊహించాడేమో. అతని పాత్ర ఉందని చెప్పేసి గట్టిగా నొక్కి చెప్పటం, మిథున్ రెడ్డి పెద్ద తలకాయలో క్వార్టరీ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడంతో ఆహా ఇదేదో డొంక కదిలే అవకాశం ఉందని చెప్పేసి అప్పుడే అనుకున్నారు. గట్టిగా ఇరికించే ప్రయత్నం సాయిరెడ్డి కూడా చేస్తున్నాడని చెప్పేసి అప్పుడే అనుకున్నారు. ఇక ఆ తర్వాత మాస్టర్ స్ట్రోక్ తగిలింది. అదే మన మూడో పాయింట్. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ అయిపోయింది. ఆ తర్వాత విడుదల రజన్ రూపంలో శ్రీకృష్ణదేవరాయలకు ఒక చిన్న షాక్ తగలటం, ఆయన బద్నాం చేసే ప్రయత్నం విడుదల రజన్ చేయడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లోనే ఏకంగా పెద్ద ఎత్తున రచ్చ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్ దాంతో పోల్చుకుంటే జస్ట్ సముద్రంలో నీటి బొట్టంతా. ఇంకో రకంగా చెప్పాలంటే, అంటే తాగే వాళ్ళ పరిభాషలోనే, మందుబాబుల పరిభాషలోనే చెప్పాలంటే, ఆంధ్ర లిక్కర్ స్కామ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది జస్ట్ ఒక చిన్న
పెగ్గు లాంటిది. ఇది ఫుల్ బాటిల్ అయితే అది చిన్న పెగ్గట. ఆ రకమైనటువంటి అది జరిగింది. అనేక అంచెల్లో వీళ్ళందరూ కలిసి ఇచ్చేశారు. ఏకంగా డబ్బును విదేశాలకు తరలించారు, 4,000 కోట్లు పంపించారు అని చెప్పేసి కొన్ని లెక్కలతో పాటు, ఆధారాలతో పాటు, కొన్ని అనేక అంశాలతో పాటు పార్లమెంటే దద్దరిల్లిపోయేలాగా స్పీచ్ ఇచ్చేశాడు. ఆ దెబ్బకు నెక్స్ట్ డేనే తెల్లారే అమిత్ షా కూడా పిలిపించుకుని ఏంటి ఆంధ్ర లిక్కర్ స్కామ్ ఏంటి, ఆ గొడవ ఏంటి, ఆ కథ ఏంటి, ఖమ్మం విషయం ఏంటని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలని పిలిపించుకుని మరీ మాట్లాడే ప్రయత్నం కూడా చేశాడు. ఇక్కడితో కోసాలు కదలటం అయితే మొదలయ్యాయి. అప్పుడే మిథున్ రెడ్డి అనుకున్నాడు, నేను ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయకపోతే, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయకపోతే ఏ క్షణమైనా నన్ను మూసే అవకాశం ఉందని చెప్పేసి ఫిక్స్ అయిపోయినటువంటి మిథున్ రెడ్డి పిటిషన్లు వేయటం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే అపరిపక్వ స్టేజ్లో ఉందని చెప్పేసి అట్ని సమాధానం రావటం, ఈలోగా తండ్రి గాయపడటం, ఆ నేపథ్యంలోనే దాన్ని నెపంగా పెట్టి మరి తాత్కాలిక రిలీఫ్ పొందటం, ఈ రోజు వరకు రిలీఫ్ తీసుకోవటం, ఈరోజు ఫైనల్ తీర్పు ఇచ్చేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంతగా భయపడుతున్నాడు, ఇంతగా ఇది చేస్తున్నాడంటే మిథున్ రెడ్డి అందుట్లో కీలక పాత్ర పోషించినట్టే, తప్పు జరిగిందని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే, ఆంధ్ర లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీని తలదన్నేటటువంటి రీతిలో ఉన్నట్లే. ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారు, మొదటి వికెట్ అయినా కావచ్చు అని చెప్పేసి ఒక సమాచారం ఏదన్నా ఉండినా ఉన్నట్లే, లేదంటే గుబులు పుట్టినట్లే. అందుకని ఇంత తతంగం జరిగింది. కాబట్టి హైకోర్టులో కూడా రిజెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తాడు. మరి సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తుందా, లేదంటే దీనికి విభిన్నమైన తీర్పు ఇస్తుందా అనేది అయితే వేచి చూడాలి. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మరి మిగతా చాలామందికి అనేక అంశాల్లో, వంశీ వంటి వాళ్ళ విషయంలో, బోరగడ్డ వంటి వాళ్ళ విషయంలో, ఇంకా చాలామంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా పేరు నాని వంటి వాళ్ళ విషయంలో వేచి చూసే ధోరణి అవలంబించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మిథున్ రెడ్డి విషయంలో కూడా వేచి చూస్తుందా, అర్రే కరెక్ట్గా చిక్కాడని చెప్పేసి లోపల వేస్తుందా, లేదు ఇంకా పూర్తిగా అపరిపక్వ స్టేజ్లోనే కేసుంది కాబట్టి పరిపక్వం చెందిన తర్వాత తీరిగ్గా అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తుందా? ప్రస్తుతానికైతే అన్ని ప్రశ్నలే, సమాధానాలు అయితే మరికొన్ని రోజులు దొరికే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ఇది ఆంధ్ర లిక్కర్ కథలో మిథున్ రెడ్డి పాత్ర గురించి ఆరోపణలు, అనుమానాలు. మరి ఈ నేపథ్యంలోనే ఇదంతా విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.